హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఆది చుంచనగిరికి అయితే ఈరోజు వెళ్ళామన్నమాట. వెళ్ళిన వెంటనే చూస్తే సాంస్క్రిట్ కాలేజ్ని పగలగొట్టారు. ఏంటి అని చూసేసరికి మాకు తపోవనంలో ఆల్రెడీ స్వస్తిక్ సింపుల్లో చాలా బాగా కట్టారనమాట. సో మీరు చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, మా ఛానల్లోనే ఉన్నాయన్నమాట వీడియోస్. సో ఇటు సైడ్ చూస్తే మా గురువు గారు బాలగంగాధరనాథ్ స్వామీజీ వారి సమాధిని కూడా ఇలా కన్స్ట్రక్షన్ ఇంకా ఆన్ గోయింగ్ అనమాట. సో ఎలా వచ్చిందనేది నేను ఫర్దర్ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేసి పెడతానులేండి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళామా, వెళ్ళిన వెంటనే అందరూ మమ్మల్ని కలుస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వాళ్ళు ఇంకా చెప్తున్నారు, మేము ఇంకా ఆది చుంచనగిరిలోనే మీరు ఉన్నట్టుగా ఉన్నారు, మీ క్వార్టర్స్ నుంచి మీరు గుడికి వచ్చినట్టుగా ఉంది, మీరు ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయారనే లేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. మేమైతే అక్కడ హ్యాపీగా ఫీల్ అయిపోయామండి. ఇంకా మా డాడీ రిటైర్మెంట్ అయినప్పుడు అండి చాలా గ్రాండ్గా రిటైర్మెంట్ అయితే ఫంక్షన్ జరిగిందనమాట. సో ఆ వీడియో నేను కొద్దిగా లేట్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే గ్రాండ్గా మీ ముందు తీసుకొని రావాలని చెప్పేసి. చాలా బాగా అయింది, అవన్నీ నేను స్టోర్ చేసి ఉంచాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను లేట్గానే. ఎందుకంటే మా డాడీ వాళ్ళకి రిటైర్ అయిన టైంలో మా డాడీ వాళ్ళ కలీగ్స్ ఎంత బాగా స్పీచ్ ఇచ్చారంటే, అంటే ఒక్కొక్కరు ఎమోషనలీ ఫీల్ అయిపోయారనమాట. ఆ రోజు చాలా చాలా బాగుండింది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా అండి చాలా బాగా మాట్లాడారనమాట. నేను చూపిస్తాను. అంటే ఇంతవరకు రిటైర్మెంట్ అయినప్పుడు వైఫ్ ఎప్పుడు ఎవరు రాలేదనమాట. ఎందుకంటే రిటైర్మెంట్ టైంలో జస్ట్ అంకల్స్ వస్తారు, రిటైర్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతారనమాట. ఫర్ ద ఫస్ట్ టైము నేను వీడియో కోసం అని చెప్పేసి మమ్మీకి రెడీ అయ్యమని చెప్పాను. సో రెడీ అయ్యి వచ్చినప్పటికీ మమ్మీతో పాటు కూర్చోబెట్టి అంటే దంపతులకి వీడియో అంటే రిటైర్మెంట్ జరిపారు. చాలా బాగుండింది. నేను అదే ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే మేము ఆది చుంచనగిరికి వచ్చింది, ఫంక్షన్ ఉండిందని వచ్చామండి. కాకపోతే నేను మా డాడీ వాళ్ళ రిటైర్మెంట్ లోపలికి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. సో మా డాడీ లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యింది. సో ఆ వీడియోస్ అన్నీ కొద్దిగా లేట్గానే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోలో ఏమేమి కంటెంట్ ఉందని ఇక్కడే నేను చెప్పేశాను. సో ఇప్పుడైతే మా డాడీ అర్చన టికెట్ తీసుకున్నారనమాట. ఇప్పుడైతే మేము కాలభైరవేశ్వరుడి గుడిలోకి వచ్చాము. వచ్చిన వెంటనే మేము ఫస్ట్ గణేశుడికి ప్రార్థన చేసుకుంటాము. తర్వాత గణేశుడికి దర్శనం పొందిన తర్వాత మనము సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట. నేనైతే మా వీడియోస్లో చాలా వరకు కాలభైరవేశ్వరుడి స్టోరీ ఈ ఆది చుంచనగిరిలో ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చాలా డీటెయిలింగ్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా జాతర మహోత్సవం వస్తే కనుక చాలా గ్రాండ్గా జాతర చేస్తారనమాట. లైక్ ఫెబ్ మార్చ్ ఈ టైంలోనే చేస్తారు. సో చాలా గ్రాండ్గా ఉంటుంది. అది కూడా నేను చాలా అప్లోడ్ చేసున్నాను. సో మీరు ఎవరైనా మిస్ అయ్యారంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట ఆది చుంచనగిరిది వచ్చేసి. సో నా ఫేవరెట్ గాడ్ కాలభైరవేశ్వరుడు అనమాట. నేను అంటే ఆది చుంచనగిరిలో ఉన్నప్పుడు సర్లే గుడికి వస్తాము, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకెప్పుడైనా గుడికి వస్తానే ఉంటాం కదా అని ఆ మైండ్ సెట్లో ఉండేదాన్ని. కానీ ఇలా 6-7 months తర్వాత నేను ఆది చుంచనగిరి వెళ్ళినప్పుడు కాలభైరవేశ్వరుని చూస్తే ఎక్కడ లేని ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను అనమాట. అయ్యో స్వామి, మిమ్మల్ని వదిలిపెట్టి ఇన్ని రోజులంటే దూరంగా ఉన్నామా అనేటట్లు. ఎందుకంటే అక్కడే ఉంటే దాని విలువ తెలియదు అని అంటారు కదండి. సో ఫస్ట్ టైం అది నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాము, గుడికి వెళ్తాము, వస్తాము అని అనుకునేదాన్ని. కానీ ఫస్ట్ టైం చాలా దూరం నుంచి వచ్చాం కదా. సో ఇది థాట్ అనేది నాకు తెలిసిందనమాట. సో మీరు అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఏంటంటే మేము 30 years నుంచి ఆది చుంచనగిరిలోనే ఉన్నామండి. మా డాడీ రిటైర్ అయిన తర్వాతనే మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇన్ని రోజులు అంటే మా చైల్డ్హుడ్ డేస్ నుంచి మేము ఆది చుంచనగిరిలోనే ఉన్నాం కదా, అలా వదిలిపెట్టి వచ్చేసరికి ఒక్కసారిగా ఎమోషనల్ అనిపిస్తుంటుంది. అంటే మేము ఎవ్రీ ఇయర్ ఆంధ్రకి, ఒడిశాకి వస్తామన్నమాట. అది మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడైతే ఎంటైర్గా మేమైతే అక్కడి నుంచి రిటైర్ అయిపోయాము ఆ ప్లేస్ నుంచి అని. సో ఇంకా మా పర్మనెంట్ ప్లేస్ ఈ బెంగళూరే అనేటట్లు అయిపోయింది. ఇంకా ఊరికైతే వచ్చి వెళ్ళడం అయితే అవుతూ ఉంటుంది అనమాట. మా ఊరు పలాస కానీ మా మమ్మీ వాళ్ళ ఊరు కాశీనగర్. సో ఆంధ్ర, ఒడిశా 2 కవర్ చేస్తూ ఇంకా ఈ బెంగళూరులో మేము ఇల్లు కట్టించేది ఆ వీడియోస్ని కూడా నేను లైట్గా అప్లోడ్ చేస్తున్నా. అది కూడా చూడలేదంటే చెక్అవుట్ చేయండి. సో ఇక్కడైతే మా డాడీ వాళ్ళ ప్రిన్సిపల్ అనమాట, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట, పురోహిత్ అంకల్. సో వాళ్ళు కూడా వచ్చి మా డాడీకి సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఇలా మాట్లాడిస్తున్నాము. చాలా బాగా అంటే చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చి అందరినీ మీట్ అవుతున్నాం కాబట్టి. జస్ట్ ఫర్ 6 months ఆది చుంచనగిరి వదిలేసి వచ్చి మేము బెంగళూరుకి వచ్చాము. సో ఇప్పుడైతే మాకు ఈ 6 monthsలోనే ఇంత ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నామంటే ఇంకా అంటే మీరే అర్థం చేసుకోండి. లైక్ 30 years మేము అక్కడే ఉన్నాము, ఇప్పుడు సడన్గా వదిలేసి వస్తే ఎలా అనిపిస్తుంది కదా. సో మేమైతే ఇలా మా డాడీ వాళ్ళ కొలీగ్స్ వచ్చి అందరూ మాట్లాడిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళు అన్నారనమాట, మీరు కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఒక్కసారైనా రాలేదు
రాలేదంటే ఈసారి వచ్చాం కదా అన్నప్పటికీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా డాడీ వాళ్ళ కలీగ్స్ కానీ మా డాడీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. మా డాడీ అయితే చెప్పారనమాట, బాగా చదువుకోండి, మంచిగా స్కోర్ చేయండి అని చెప్తున్నారు. కాకపోతే ఒక్కొక్కరికి చెప్తున్నారనమాట, ఏంటి ఎవరు తినట్లేదా అంటే సన్నమైపోయారని చెప్పేసి ఒక్కొక్కరికి అలా మాట్లాడిస్తున్నారు. కానీ స్టూడెంట్స్కి కూడా మా డాడీ అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా మేము చిన్నప్పుడు మా బర్త్డేస్ ఏమైనా అయితే కనుక చాక్లెట్ తీసుకువెళ్ళి పిల్లలకి పంచుతారనమాట. ఇప్పుడు ఈ పిల్లలు ఎలా ఉన్నారో మా డాడీ ఒకప్పుడు ఇదే స్టేజ్లో ఉండేవారనమాట. ఇలానే హాస్టల్ లైఫ్ మొత్తం ఇలానే ఇక్కడ హాస్టల్లోనే ఉండి చదువుకొని ఇంత పైకి అంటే ఇంతవరకు వచ్చిందల్లా ఇక్కడే అనమాట. మా డాడీ స్కూలింగ్ అంటే సగం పలాసలో జరిగింది, ఇంకా రెస్ట్ కంప్లీట్గా అంటే ఒక 5th వరకు పలాస అనుకోండి, ఇంకా 6th స్టాండర్డ్ నుంచి ఫుల్ మా డాడీ డిగ్రీ అయ్యేంత వరకు కంప్లీట్ ఈ ఆదిచుంచగిరి ఇక్కడ ఈ క్యాంపస్లోనే అనమాట. సో అందుకే మా డాడీకి ఈ ఆదిచుంచగిరి అంటే చాలా చాలా ఎమోషనలీ అటాచ్డ్ అనమాట. సో మా బాల గంగాధరనాథ స్వామీజీ వారు అనమాట. సో ఇప్పుడైతే అక్కడ పూజలు ఆహుతి అయితే మొత్తం చేసి ఇక్కడ బయటకు వచ్చారు. సో ఇప్పుడైతే అందరితో పాటు నిర్మలానంద స్వామీజీ వారు ఫోటో అయితే తీసుకుంటున్నారనమాట. సో మేము చాలా దూరం నుంచి వచ్చామనేసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరు ఎంత దూరం నుంచి ఇలా గుర్తించుకొని రావాలి, అప్పుడప్పుడు లైక్ 3-4 టైమ్స్ అయినా మీరు వన్స్ ఇన్ ఇయర్ రావాలి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఒకే క్వార్టర్స్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ మా మమ్మీకి ఫ్రెండ్సే అనమాట. అప్పుడు మేము ఇలా ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయిన వెంటనే నవీన్ ఆంటీకి తెలిసిపోయిందనమాట. దూరం నుంచి చూస్తారు, వచ్చేయండి నేను మీకోసం సీట్స్ ఉంచానని చెప్పేసి ఇంకా మమ్మీ ఆంటీ మాట్లాడుతున్నారు. ఆంటీ అయితే నాకు ఒక్క మాట చెప్పకుండా మీరు వచ్చారు కదా అని చెప్పేసి ఆంటీ అంటున్నారు. ఇటు సైడ్ అయితే నేను రేఖ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇప్పుడైతే మా నిర్మలానందనాథ స్వామీజీ వారు స్పీచ్ ఇస్తారు, కొద్దిగా విందాము. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరి నమామి లలితాం నిత్యా మహా త్రిపుర సుందరి. ಪರಂ ಪೂಜ್ಯ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಡಾಕ್ಟರ್ ಬಾಲ ಗಂಗಾಧರನಾಥ್ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರ 13ನೇ ವರ್ಷದ ಸಂಸ್ಮರಣೆ. ಎಲ್ಲ ಜಿಲ್ಲೆಗಳಿಗೂ ಮಠ ಇದೆ, ಅಲ್ಲಲ್ಲಿಯ ಸ್ವಾಮಿಗಳನ್ನು ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಇರಿ. ವರ್ಷಕ್ಕೊಂದು 4-5 ಬಾರಿ ಚುಂಚಗಿ ಮಠಕ್ಕೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮ್ಮಗಳನ್ನು ನೋಡಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕಲಿಲಿನ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಹಿರಿಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಪ್ರಸ್ತುತ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಸಂಲಗ್ನಗೊಳಿಸಿ ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಿದೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ದೇಶಗಳು స్పీచ్ అయ్యింది, లైక్ 3 అవర్స్ అయ్యిందనమాట. స్పీచ్ అయిన తర్వాత అందరూ డైనింగ్ హాల్కి వచ్చాము. అంకుల్ కూడా డాడీకి రిటైర్ అయ్యి 3-4 మంత్స్ అటు ఇటుగా అంకుల్ డాడీ రిటైర్ అయ్యారనమాట. సో ఇలా డైనింగ్ హాల్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కానీ ఏమేమి స్పెషల్ రెసిపీస్ ఇస్తారనేది కూడా చూపిస్తా. ఇలా మేము అందరూ వెయిటింగ్ చేస్తుండగా స్వామీజీ వారు వచ్చారనమాట. స్వామీజీ కూడా మాతో పాటు కూర్చొని తింటారు. చూడండి ఏమేమి రెసిపీస్ ఉన్నాయో చూసారా. నాకైతే ఆ లడ్డు చూసిన వెంటనే తినేయాలనిపించి అంత బాగుండిందనమాట. నాకేంటంటే ఫస్ట్ చూస్తే నచ్చిందంటే అప్పుడు తింటాను, నాకు చూడ్డానికి నచ్చింది, అందుకే ఫస్ట్ అదే తిన్నాను అనమాట. సో ఇప్పుడైతే రాగి సంగటి చూడండి. కర్ణాటకలో గౌరవంగా రాగి సంగటి అయితే అందరి దగ్గర కంపల్సరీ ఉంటుంది అనమాట. నాకు కూడా మా ఇంట్లో ఎవ్రీడే రాగి సంగటి ఉంటుందని నేను ప్రతి వీడియోస్లో మీతో పాటు షేర్ చేశాను కదండి. సో ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనం అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. భోజనం లేదు అనేదే లేదు, చాలా బాగా భోజనం అయితే ఉంటుంది. మేము తినే మధ్యలో అయితే ఇలా స్వామీజీ వారు అంటే భోజనం ఎవరెవరికైతే ఇస్తుంటారో వాళ్ళతో పాటు తిరుగుతుంటారు అనమాట. అంటే ప్రాపర్గా వడ్డిస్తున్నారా లేదా పిల్లలు అని చెప్పేసి అలా ఇన్స్పెక్షన్ అయితే చేస్తుంటారు. మేము ఇలా తినే మధ్యన నిర్మలానందనాథ స్వామీజీ వారు కూడా ఇలా వచ్చి వెళ్ళారనమాట. మా దగ్గరకు వచ్చేసరికి నేను కెమెరా పట్టుకుంటే బాగోదని చెప్పేసి నేను ఉంచేశాను. సో ఏమేమి రెసిపీస్ ఇచ్చారో మీరు చూసారు కదా, నేనైతే చెప్పలేకపోయినాను అనమాట. ఆ లోపు భోజనం చేసిన తర్వాత ఇంకోసారి మేము గుడికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఎందుకంటే మేము వచ్చిందే దూరం నుంచి కాబట్టి ఫస్ట్ టైం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడు భోజనం అయిన తర్వాత రెండోసారి వచ్చి దేవుడికి దర్శనం చేసుకుందామని వచ్చామండి. సో మీతో పాటు ఇంకో విషయం షేర్ చేయాలి ఏంటంటే, మీరు లైక్ ఎవ్రీడే కాలభైరవ అష్టకంని రోజు చెప్పడం వల్ల మీలో మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. రోజు కుదరకపోయినా అట్లీస్ట్ వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా మీరు చెప్పండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో మేము అప్పుడు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం అయితే చేయలేకపోయినామండి, క్లోజ్ ఉండింది. ఇప్పుడు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో నవీన్ ఆంటీ అయితే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారనమాట. మీరు ఏమైనా కానివ్వండి మా ఇంటికి రావాలని చెప్పేసి ఆంటీ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసారు. ఫైనలీ నవీన్ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. నవీన్ ఆంటీ వాళ్ళతో మేము ఎక్కడికైనా వెళ్ళినా బ్లాగ్ చేస్తామండి. శ్రావణ్ బెల్ కూడా వెళ్ళింది, బ్లాగ్ అప్లోడ్ చేసి ఉంచాను. అలాగే మంత్రాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆంటీ వాళ్ళతోనే వెళ్ళాము. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా బ్లాగ్ చేసామన్నమాట. ఈరోజు అయితే ఆంటీ స్వీట్ పొటాటోస్ ఇస్తున్నారు, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి. మమ్మీ ఏం చూసారంటే, ఏంటి రోజుకొక మెన్యూ లాగా మీరు ఇక్కడ పెట్టేశారు టైం టేబుల్ అన్నట్టు చెప్తున్నారు. మండే, ట్యూస్డే, వెన్స్డే ఏం టిఫిన్ చేయాలి స్కూల్కి అని ఆంటీ అయితే ఇలా రాసి పెట్టారనమాట. నేను అడిగాను, ఆంటీ నిజంగానే ఇవన్నీ ఫాలో అవుతున్నారా అంటే, లేకపోతే పిల్లలు వదలరు కదా, నేను
నేను ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి ఆంటీ చెప్తున్నారు. మేము వెళ్ళామనుకొని ఆంటీ టీ పెట్టేశారనమాట. సో నేను టీ తాగను, మమ్మీ టీ తాగుతారనమాట. సో ఇక్కడంతా ఇవవుతుంటే అటు సైడు మా డాడీ ఇంకా వనరాజ్ అంకల్ సాంస్క్రిట్లో మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళే 3 days ముందు నా కల్లోకి వీళ్ళిద్దరు వచ్చారనమాట. నిజం చెప్తున్నానండి, నా కల్లోకి వస్తే నేను కొద్దిగా మిస్ అయినట్టే నేను మమ్మీకి చెప్పాను అనమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే మమ్మీ చెప్పారు. రీసెంట్గా రేఖ వాళ్ళ స్కూల్లో ఈ January మంత్లోనే వాళ్ళకి స్కూల్ డే ఉందన్నమాట. అంటే నేను చదివిన స్కూల్లోనే ఇప్పుడు రేఖ భావన చదువుతున్నారు. సో అక్కడ స్కూల్ డే ఉందని చెప్పేసి వీళ్ళు డాన్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారనమాట. సో నాకైతే రేఖ భావనతో కొద్దిగా అటాచ్మెంట్ ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇప్పుడైతే వాళ్ళకి బాయ్ బాయ్ చెప్తూ మేము రిటర్న్ అవ్వాలి. అలా రిటర్న్ అయిన టైంలోనే మమ్మీకి ఇంకో ఫ్రెండ్ కలిసారనమాట. మమ్మీ క్లోజ్ ఫ్రెండే అనమాట, మంగళ ఆంటీ అని చెప్పేసి. సో ఆంటీ వాళ్ళ కొడుకుంటారనమాట, వరుణ్ అనేసి. సో వరుణ్, రాజేష్ వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్సే అనమాట చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడైతే మేము నవీన్ ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు కదా, అక్కడికైతే నేను బైక్ మీద ఆంటీ అంకల్తో వెళ్ళిపోతున్నాను అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆంటీ అంకల్కి ఎక్కడ వెళ్ళినా నన్ను వాళ్ళతోనే బైక్లో తీసుకువెళ్తారనమాట. సో చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ అనమాట మేము వాళ్ళతో. సో ఇప్పుడైతే నవీన్ ఆంటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకుంటే కనుక మేము ఇల్లు కట్టిస్తున్న దగ్గర అవి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము వచ్చామన్నమాట. మేము బైక్లో వస్తే మమ్మీ డాడీ వాళ్ళు ఆటో మీద వచ్చారు. కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకే క్లారిటీ లేదు వీడియో అనేది. సో ఇక్కడే మేము చూసి వాళ్ళ ఇల్లుని మొత్తం చూసిన తర్వాత మాకు 7:30 నైట్ అయిపోయింది. ఇప్పుడు మనం బస్సు ఎక్కి బెంగళూరుకి రావాలన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.